ఒక వ్యక్తి రాణించడానికి మహా అయితే కొంత చదువు ఉపకరిస్తుంది, ఒక డిగ్రీ పనికి వస్తుంది, లేదా 2 డిగ్రీలు పని వస్తాయి. కానీ మనకి భాగవతంలో ఒక కథ ఉంటుంది. ఏది ఆ యొక్క వామనుడు 3 అడుగులు అడిగినప్పుడు ఇస్తాడు కదా, అప్పుడు బలిచక్రవర్తి 3 అడుగులు అడుగుతాడు వామనుడు 3 అడుగులు అడుగుతాడు బలిచక్రవర్తిని. అడిగినప్పుడు 3 అడుగులు పాదం పెట్టగానే ఇక వామనుడు విపరీతంగా పెరిగిపోతాడు. అలా పెరిగిపోయి ఎంత అవుతాడు, సూర్యుడి యొక్క సూర్యచంద్రుడు తనకి పునలాగా ఏర్పడతారనమాట. అంత ఎత్తు పెరిగిపోతాడు వామనుడు. నాకు భావనారాయణ గారి డీటెయిల్స్ చదువుతున్నప్పుడు ఏమనిపించిందంటే, ఒక మనిషి ఇన్ని డిగ్రీలు చేయగలడా, ఇంత వయసు వచ్చినా కానీ ఇన్ని డిగ్రీలు చేయగలడా అంటే ప్రశ్నార్థకమే. ఆయన ఎన్నెన్నో డిగ్రీలు చేశాడు, ఎన్నెన్నో శాస్త్రాల్లో అతను పండితుడయ్యాడు. అయితే నాకు భావనారాయణ సార్ గారికి చిన్న సంబంధం ఉంది. నేను 2016లో ఇక్కడ జాయిన్ అయినప్పుడు మొట్టమొదటి గైడ్ నాకు ఆ సారే. అమ్మ క్లాసులు ఇలా చెప్పాలి, ఇలా ఉండాలి, ఇలా చేసుకో, ఇలా బాగుంటుందని మొట్టమొదటిసారిగా నాకు చెప్పాడు. అంటే టీచింగ్ ఫీల్డ్ మొదలుపెట్టినప్పుడు, అంటే అంతకుముందు నాకు టీచింగ్ ఫీల్డ్ ఉన్నప్పటికీ కూడా, కానీ ఒక దిశానిర్దేశం చేసిన వారు మన భావనారాయణ సార్ గారు. వారు ఈరోజు మన ముందుకు ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉంటాయి మనకి. అవి ఎందుకు ఉంటాయంటే వాటికే సరిగ్గా లక్ష్యం ఉండదు. మొదలు పెడతారు, ఏ అంశాలు దాంట్లో ప్రోజ్ చేస్తారు, చివరికి ఆపేస్తారు. సార్ అలా కాకుండా దేశానికి ఉపకరించే, పిల్లలకు ఉపకరించే, మన భారతదేశాన్ని యొక్క వైశిష్ట్యాన్ని కాపాడే యూట్యూబ్ ఛానల్ని మొదలుపెట్టి దాంట్లో భారతం, భాగవతం, రామాయణం, అలానే మన ఇతిహాసాలకు సంబంధించి అసలు పిల్లలు ఎలా నేర్చుకోవాలి, మౌనంగా ఎలా ఉండాలి. మనకి చాలా బిజీగా ఉంటాం కదా, ఒక 10 నిమిషాలు మౌనంగా ఉంటే మనకేం వస్తుంది, ఇలాంటి విషయాలు మరెన్నో చేసి సార్ ఈవేళ ఆ ఛానల్లో 1008 వీడియోలు చేయడం అనేది జరిగింది. అసలు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి గట్టిగా. ఎందుకంటే ఒక్క యూట్యూబ్ ఛానల్లో ఒక 10 నిమిషాలు మాట్లాడాలని చాలా దమ్ము కావాలి. అంటే ఎన్నో గ్రంథాలు చదవాలి, ఆ మెళకువలు తెలుసుకోవాలి, మాట్లాడే ధార ఉండాలి. అటువంటి ధార కలిగిన వ్యక్తి భావనారాయణ గారు. అంతేకాదు ఆయన ఏం చేశాడు అంటే, మన దేశానికి, మన పిల్లల కోసం మానవ విలువలు అంటే హ్యుమానిటీ అంటాం కదా, అవి మీలో ఎలా రేకెత్తించాలి, ఎలా మీరు ప్రూవ్ చేసుకోవాలి, ఎలా మీరు వాటిని తెలుసుకొని మెట్టు ఎక్కి మీ జీవితాన్ని సార్థక్యం చేసుకోవాలి, ఉన్నత శిఖరాలు చేరుకోవాలి అనే అనేకమైన విషయాల్ని ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా మన ముందుంచారు. అవి మీరు తప్పకుండా భావనారాయణ ఎంఎస్ అని ఇంటికి వెళ్ళి కొట్టగానే మీకు బోల్డ్ అన్ని వీడియోలు వస్తాయి. ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది, మన హైందవ ధర్మం ఉంటుంది. అనేక మతాల యొక్క సారాన్ని సంక్షిప్తంగా, క్లుప్తంగా చెప్పగలిగిన అంశాలు ఎన్నో ఉన్నాయి. సార్ మాకెంతసేపు ఉన్నా మాకు టామీ జెర్రీ లేకపోతే మరొకటి కావాలండి, ఈ వీడియోలు ఎందుకని మీరు అనుకోవచ్చు. కానీ ఒకసారి మీరు చూశారు అంటే ఆయన మీరు పట్టుకుంటారు. అంటే ఇప్పుడు మీరు తిరునాళ్ళు వెళ్ళాలనుకోండి ఒక జాతరకి, మీ అమ్మ మీ చేయి పట్టుకుంటుంది కదా, అలా ఇప్పుడు అలాగా మీరే అమ్మ అయిపోయి ఆయన చేయి పట్టుకొని మీ యొక్క జీవితాన్ని సుగమం చేసుకుంటారు. అంతేకాదు ఆయన ఏం చేశాడంటే, పిల్లలు మీరు ఎప్పుడైనా బ్లడ్ ఇచ్చారా అంటే మీకు ఇచ్చే వయసు కాబట్టి మీరు ఇచ్చుంటారు, కానీ మీ అమ్మో నాన్నో ఇతరులకి రక్తదానం చేస్తుంటారు. కానీ ఆయన ఇప్పటికీ ఎన్నిసార్లు చేశారంటే అనేక మార్లు చేశారు. అంటే ఏంది, మన రక్తం ఇస్తే ఏమైపోతుంది అని భయం వేస్తుంది. కానీ రక్తం ఇవ్వడం ద్వారా మనకి కొత్త రక్తం వచ్చి, సైంటిస్టులు చెప్పేది ఏంటంటే బ్లడ్ ఇవ్వడం ద్వారా మనకి కొత్త రక్తం వచ్చి కొత్త ఆలోచనలు కూడా వస్తాయంట. అంటే ఏంది, మన ఆలోచనలు మారాలంటే మన ఇంట్లో ఉన్న తలుపు మారిస్తేనో, గడి మారిస్తేనో, చెట్టుని నరికేస్తేనో మన జీవితాలు మారవు. మన ఆలోచనలు మార్చుకున్నప్పుడు మాత్రమే మన జీవితాలు మారతాయి అని చెప్పడానికి సంకేతంగా ఆయన సేవనందించాడు, రక్తదానం చేశాడు. ఇది మీరు మీ జీవితాల్లో కూడా మీరు 18 తర్వాత ఎవరికైనా అవసరం వస్తే అమ్మో నేను బ్లడ్ ఇవ్వను అని అనకుండా, ఓ పాజిటివ్ కానీ బి కానీ ఏదైనా అని మీకు అవసరమై ఫోన్ వస్తే ఐఆమ్ రెడీ అని మీరు వెళ్ళి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే మీరు ఒక మనిషికి సహాయం చేస్తున్నారంటే
మీరు మీ పక్కవాడికి కాదు, మీరు మీ దేశానికి చేస్తున్నట్టని భావించాలి. అప్పుడు మాత్రమే మీరు రక్తాన్ని ఇవ్వగలుగుతారు. అట్లా ఆయన ఎన్నిసార్లు ఇచ్చాడు? ఆయన వయసు ఎంత? ఇప్పటికి 65 సంవత్సరాలు. ఆయన బయోడేటాలు ఏం రాసుకున్నాడు తెలుసా? చనిపోయేంతవరకు నేను రక్తం ఇస్తానని చెప్పాడు. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. చనిపోయేంతవరకు అంటే చిన్న విషయం కాదు కదా. అంటే చనిపోయేదాకా ఇవ్వగలగాలి అంటే ఆరోగ్యంగా ఉండాలా వద్దా? అంటే మనం జీవనశైలిలో కూడా చాలా మార్పులు చేసుకోవాలి. చాలా మనకి అనేకమైన అనారోగ్యాలు వస్తుంటాయి. వాటి ఇతరులకు మనం ఏమైనా సేవ చేయాలంటే దాన్ని మనం బాగా మన శరీరాన్ని దృఢపరుచుకుంటూ ఉండాలి. ఇక ఏం చేశాడు సార్ అంటే ఆయన బీఈడి లాంటి ఉన్నతమైన కోర్సులు చేశారు. మరియు రాష్ట్ర ప్రవీణ, హిందీలో ఉంటుంది రాష్ట్ర ప్రవీణ, ఇలాంటి డిగ్రీ, ప్రత్యేకమైన డిగ్రీలు చేశారు. కాదు మన ప్రాంతం కాదు, మన దేశానికి వచ్చి, మన దేశం అంటే ఇక్కడ మన ప్రాంతానికి వచ్చి అనేక రకాల సేవలు అందిస్తూ బోధనా రంగంలో 32 సంవత్సరాలు బోధనా రంగంలో ఉన్నాడు. అలా ఆయన అంచెలంచెలుగా ఎదిగాడు. ఎదుగుతూ 140 మందికి దారి చూపాడు. ఆ దారి వాళ్ళు ఇప్పుడు చాలా ఉన్నత రంగాల్లో ఉన్నారు. ఆయన ఎక్కడే పర్యటించారంటే మన దేశమే కాదు, విదేశాలు కూడా పర్యటించి ఆయన బోధనలు చేశారు. అటువంటి వ్యక్తి మన ముందు ఉన్నారు. ఆయన రచయిత కూడా, కవి కూడా. ఒక పద్యం చదివి నేను ఆయన సార్ గారిని ఆహ్వానిస్తాను. పంచభాషలలోన పాండిత్యమెరిగియు పరమ పావనుల్ పల్కిడి ప్రాజ్ఞుడతడు, గంభీర విషయాన్ని ఘన రసజ్ఞత చేర్చి బోధనల్ చేసడి సంభూతి బోధకుండు, అపరిత జనుల్ ఆపదయన్నచో ఆ పదాని రక్తమిచ్చడి ఆత్మబంధువు. నీకు ఆపద వస్తే ఉంటాడు, ఆ పద నేను వస్తాను, నీ వెనక నేను ఉంటాను అంటాడు. పుస్తక జ్ఞానము మస్తకానికి పంపి పత్రములెన్నో సాధించిన పాఠశాలి అంటే విద్యార్థి. ఆయన ఇప్పటికీ చదువుతూనే ఉంటాడు, ఇప్పటికీ బోధిస్తూనే ఉంటాడు. బాడితోడ వచ్చే భావనారాయణుడు మంచి మాటలెన్నో మాకు చెప్ప. ఎందుకు వచ్చాడు? అరే పిల్లలు, ఈ దేశానికి మీరు ఏదైనా చేయండిరా అని అంటూ ప్రేమగా, మీకు మేనమామ ఎలా చెప్తాడో అలా మేనమామలా చెప్పడానికి మన ముందుకు వచ్చాడు. లోక తీరునిప్పుడు లోతుగా వివరించే ఆయన ఈ లోక తీరుని ఇలా ఉండండి అయ్యా అని అంటూ చాలా లోతుగా గంభీరమైన విషయాలు చెప్తుంటాడు. దివ్య మార్గము చూపే దీపదారి, మనకొక మార్గదర్శిలా మన ముందున్నాడు. భావనారాయణ గారికి వెల్కమ్ చెప్తూ సార్ రండి సాదరంగా ఆహ్వానిస్తుంది. సభాయై నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఈ శుభ మధ్యాహ్నంలో వివా స్కూల్లో నాకు మొదట అడుగు పెట్టిన వెంటనే ఇదొకేదో పుట్టింట్లో అడుగు పెట్టినట్టు భావం వస్తుంది. అటువంటి ఈ స్కూల్లో మీరందరూ కూడా మిగతా ఎక్కడ లేనటువంటి ఎన్నో విధాలైనటువంటి అవకాశాలను మీ భవిష్యత్తు కల్పించారు ఈ స్కూల్ యాజమాన్యం వారు. దాన్ని సద్వినియోగపరచుకోండి. ఇక నా గురించి చెప్పుకోవటానికి ఏంటంటే, మనిషి ఎప్పుడు కూడా ఏం చేయాలంటే తన పని తాను చేయాలి. వీ షుడ్ డూ అవర్ వర్క్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఇన్ రిటర్న్. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన, భగవద్గీత కృష్ణ సేడ్. అలా మనం ఎప్పుడైతే ఏమీ ఆశించకుండా చేస్తూ ఉంటే దట్ టైం కమ్స్ టు గెట్ రికగ్నిషన్ ఇన్ ద సొసైటీ. అలాగే మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఉన్నవాళ్ళు మీరందరూ
మీకు సంబంధించి ఒకటి చెప్తాను వినండి. మీ అందరూ జీవితంలో ట్రెండ్ సెట్ చేయాలని అనుకుంటున్నారా? ట్రెండ్ సెట్ చేయాలనుకుంటున్నారా? చెప్పండి. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రెండ్ సెటర్? ఐ కాంట్ హియర్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రెండ్ సెట్టింగ్? ట్రెండ్ సెట్ చేయాలందా? ఉంది కదా. అయితే మీకు ట్రెండ్ సెట్టింగ్కి కొన్ని విషయాలు చెప్తాను, చూడండి. ఇఫ్ యూ వాంట్ టు బి సెట్టర్ ఆఫ్ ట్రెండ్, మై డియర్, bend towards elders with humility. Bend with your head towards humility, the elders. Lend towards the poor and needy. Mend your strength and weaknesses. Send good message to youngsters. End your egos and proudness. Spend your time with your parents. Be friend towards all your mates. Depend always on your own abilities. Intend in your mind about the success. Attend your duties with sincerity. Wend your way through narrow minds. Expend your efforts in all activities. Suspend your negative thoughts always. Blend your views with your friends. Extend your duties until reaching the goal. Commend your youngsters' achievements. Contend your rights towards success. Pretend not towards your well-wishers. Defend yourself from evil or vices. Rend your service toward your parents. These are the trend setting. If you follow this, you will do it. మనం ఏం చేస్తుంటామంటే తెల్లారు లేస్తాం, ఏదో ఉందిగా, లేచామా, తిన్నామా, పడుకున్నామా, కారణం ఏముండదు, రోజువారీ గడుస్తూ ఉంటాయి. మనం ఇక్కడ వచ్చాం, మనం యొక్క లక్ష్యం ఏముండాలి? నా లైఫ్ ఎలా పడితే అలా ఉంటే లాభం లేదు. దేర్ షుడ్ బి ఏ గోల్ ఓరియంటెడ్. ఏదో ఇప్పుడు మనం బస్సు ఎక్కాం, ఒక గమ్యం తెలియాలి, డెస్టినేషన్. అలాగే మనం ఈ వివాహలో చేరాం, ఒక గోల్ ఓరియంటెడ్గా ఉండాలి. బట్ నాట్ ఇట్ ఈస్ బి గోల్ ఓరియంటెడ్. ఐ థింక్ ఈజ్ గోల్ ఓరియంటెడ్గా ఉన్నట్లయితే యూ విల్ అచీవ్ లాట్స్ ఆఫ్ సక్సెస్. బికాస్ మనిషి ఎప్పుడు పరిపూర్ణుడు అవుతాడో తెలుసా? చాలామంది అంటుంటారు, నాకు చాలా టాలెంట్ ఉండి నా వల్ల నేను పరిపూర్ణుడయ్యాను అని అంటాడు. ఒక మాస్టర్ అంటాడు, నేను బాగా ట్రైనింగ్ ఇవ్వబట్టి వాడు అయ్యాడు అంటాడు. ఇంకో ఫ్రెండ్స్ అంటారు, నాలాంటి ఫ్రెండ్స్ ఉండబట్టి అయ్యాడు అంటారు. బట్ ఇవేవీ కాదు. ఎలా ఒక మనిషి పరిపూర్ణుడవుతాడంటే, ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యస్వమేతయా పాదం సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ చ. అంటే గురువుల నుండి 1/4 నాలెడ్జ్ సంప్రాప్తిస్తుంది. అలాగే శిష్యుడు తన సొంత మేధస్సుతో 1/4, ఇంకో 1/4 తన యొక్క సహచరులతో వస్తుంది, ఇంకా 1/4 కాలక్రమంలో వస్తుంది. అంటే ఏ ఒక వ్యక్తి కూడా ఏ ఒక నిమిషాన్ని వ్యర్థం చేయరాదు. ఇప్పుడు మనలో చాలామందికి అపోహ, ఎంపీసీ చదివేవాడికి బైపీసీ అంటే తెలియదు, బైపీసీ తెలిసేవాడికి ఎంపీసీ గురించి అవగాహన ఉండదు, టోటల్గా లాంగ్వేజెస్ అంటే అవగాహన ఉండదు. ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవ్వాలంటే ఏం చేయాలి అంటే, డియర్ స్టూడెంట్స్ వింటున్నారా? హలో, వినండి, మీకే. మీరు పరిపూర్ణత సాధించాలంటే కేవలం బుక్కిష్ నాలెడ్జ్ వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. భగవంతుడు మనకి అన్నీ ఇస్తుంటాడు. దేనికి ఇస్తాడో తెలుసా? మనకి ఎక్కువ ఇచ్చాడనుకోండి, నాకు
జ్ఞానం బాగా ఇచ్చాడనుకోండి, నేనేం ఆలోచిస్తానంటే ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచాలి. నాకు ధనం బాగా ఇచ్చాడనుకోండి, నాకు సరిపడ ఉంచుకొని మిగిలినవి మిగతా వాళ్ళకి పంచాలి. అలాగే నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యంతో ఆనందపడటం కాదు, నలుగురికి పంచాలి అనేటువంటి దృక్పథంతోనే నేను ఈ రక్తదానం చేయటం ప్రారంభించాను. రక్తదానం చేయటం వల్ల లాభం ఏంద్రా అంటే ఒక ఆత్మసంతృప్తి వస్తుంది. జీవితంలో మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కోసం మనం బ్రతకాలి, ఇతరుల కోసం కాదు. మనకి సంతృప్తి లేని జీవితం ఎవరి వల్ల కూడా సంతృప్తిని పొందదు. మనకి మనం ప్రశ్నించుకోవాలి, నేను చేసేది కరెక్టా కాదా, నేను ఏ మార్గంలో నడుస్తున్నాను అని మనకి మనమే జడ్జెస్. నోబడీ కెన్ జడ్జ్ యువర్ లైఫ్. మీకు విషయం తెలుసో లేదో, హూ ఈజ్ ది బెస్ట్ అస్ట్రాలజర్ ఇన్ ద వరల్డ్ అని అడిగితే చాలామంది వాళ్ళ పేర్లు చెప్తారు. వాట్ ఐ సే నో, ది బెస్ట్ అస్ట్రాలజర్ ఎవరికి వాళ్ళే. ఎందుకంటే యాజ్ యూ సో సో షెల్ యూ రీప్. అంటే నీవు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. 100% కష్టపడితే 100% రిజల్ట్, 80% 80%. అంటే మనం ఏమి చేస్తున్నామో, మనం ఏం చేస్తే ఎలా వస్తుందనేది ఎవరో ఒక జ్యోతిష్కుడు చెప్పక్కర్లే, మన జాతకాలు మన చేతిలోనూ ఉన్నాయి. దాన్ని గ్రహించగలగటమే ప్రతి ఒక్కళ్ళు చేయవలసిన ముఖ్యమైనటువంటి పని. అలాగే మీరు తీసుకున్నటువంటి కోర్సులతో పాటు ఇందాక చూశాను అన్ని రకాల మ్యూజికల్ నైట్స్, ఇన్స్ట్రుమెంట్స్, ఇట్లా మనిషిని ఒక దాంతో ఎస్టిమేట్ వేయరాదు. వీ షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్ విత్ వన్ థింగ్. గాడ్ హ్యాస్ గివెన్ గుడ్ మైండ్ టు ఆల్. ఒక్కొక్కడు ఒక్కో రంగంలో రాణిస్తాడు. నేను ఒక రంగంలో ఉన్నాను కదా అని పక్కన వాడిని తక్కువ చేసి మాట్లాడరాదు. అందుకని మనం అన్ని విషయాల్లో కూడా అవగాహన కలిగి ఉండాలి, ఎవరిని తక్కువ చేసి చూడరాదు. అందుకని ఏం చేయాలి, మనకి అన్ని భాషల మీద అవగాహన ఉండాలి. అందుకనే చెప్తారు, ఏమని చెప్తారంటే సంస్కృత నీతి వాక్యంలో, సమస్తాశ్చ భాషా మమ ప్రాణభూతా సమస్తాని శాస్త్రాణి ముద్రా మమైవ సమస్తోపి కావ్య ప్రపంచస్య హృన్మే నిరస్త ప్రభేదో మహాన్ భారతోహం మహాన్ భారతోహం. భారతదేశంలో మన అదృష్టం ఏంటంటే భారతీయుడిగా పుట్టిన దానికి ఎన్ని రకాల భాషలు, అన్ని భాషల మీద మన అవగాహన నేర్చుకోలేకపోయినా కొన్ని భాషల గురించి మనం తెలుసుకోగలిగితే మనకి వాటి యొక్క సంస్కృతి సంప్రదాయాల మీద గౌరవభావం ఏర్పడితే ఎవరిని చులకన చేయకుండా ఉంటాం. అలాగే సమస్తాని శాస్త్రాన్ని మూర్ధ్రామమైవ. శాస్త్రాలంటే సైన్సెస్. ఎంపీసీ తీసుకున్న వాడికి బైపీసీతో పని లేదు, బైపీసీ తీసుకున్న వాడికి ఎంపీసీ పని లేదు, ఈ ఇద్దరికి కూడా ఆర్ట్స్తో పని లేదు. ఎప్పటి వరకు అది ఎగ్జామ్ వరకే. మిగతా టైంలో అన్ని విషయాల మీద తెలుసుకొని ఉండాలి, మినిమం ప్రైమరీ నాలెడ్జ్. అలా అన్ని మనకు తెలిసినంత వరకు, అవకాశం ఉన్నంత వరకు మనం ప్రతి దాని మీద ఒక అవగాహన తెలుసుకున్నట్లయితే అవి మనకి ఏదో ఒక రోజు ఉపయోగపడతాయి. అందుకని అన్ని శాస్త్రాలను యూ హ్యావ్ టు ట్రీట్ ఆల్ ద సైన్సెస్ యాజ్ యువర్ హెడ్. హౌ సర్వస్య గాత్రస్య శిరప్రధానం అన్నాడు. శరీరంలో సకల పార్ట్స్లో శిరస్సు ఎంత ప్రధానమో అన్ని సబ్జెక్టుల మీద అవగాహన అంత అవసరము. సమస్తోపి కావ్య ప్రపంచోస్య హృన్మే. మనకి దొరికినటువంటి ప్రతి ఒక్క విషయాలని ఆస్వాదించగలిగేటువంటి హృదయం ఉండటం కూడా చాలా అదృష్టం. అలా మనం గర్వపడాలి. ఎటువంటి భేదభావాలు లేనటువంటి గొప్ప భారతీయుడను నేను. ఐఎమ్ ఎన్ గ్రేట్ ఇండియన్ వితౌట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ క్రీడ్ ఎట్సెట్రా. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి భావాలతో మనం జీవితాన్ని పొందాలి. మనకి మీరందరూ వింటారు, తాబేలు గురించి ఐడియా ఉంది కదా. తాబేలు గురించి
అది క్షీరసాగర మథనం అని ఒకటి ఉంది, పాల సముద్రాన్ని చిలికేవాళ్ళు. భగవంతుని యొక్క అవతారాల్లో కూర్మావతారం అంటారు. కూర్మావతారం అంటే తాబేలుని పెట్టుకొని పాల సముద్రాన్ని చిలికితే దాంట్లోంచి వచ్చే చివరిలో వచ్చింది అమృతం. ఈ అమృత మదనం కోసం చేయబడింది కూర్మావతార ఈ కూర్మావతారంలో మనకి ఏం నేర్పిస్తారు తెలిసిన అంటే, అమృతం పొందాలి అంటే డైరెక్ట్గా రాదు, కృషి చేయాలి. అంటే మీరు వివాలో చేరిన వెంటనే మీకు జీవితంలో సక్సెస్ రాదు. అడుగు అడుగు ముందుకు వేసుకుంటూ ఉన్న వనరులను ఎవరైతే సక్రమంగా వినియోగించుకుంటారో, పోటీతత్వం అనేది హెల్తీగా ఉండాలి, ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉండాలి. అలా ఉంటూ ఎవరైతే చేయగలుగుతారో అలాంటి వాళ్ళే సాధించగలుగుతారు అంటానికి ఆ కూర్మావతారంలో విష్ణుమూర్తి అమృతం పొందటానికి అంత సులభం కాదు, ఎంతో కృషి చేసే కానీ రాదని నిదర్శనం చేయబడింది ఆ యొక్క పురాణంలో. అలాగే మన జీవితంలో ఏదైనా సాధించాలంటే మనం అలాగే చేయాలి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అలా సోమరితనాన్ని వదిలి కష్టపడబట్టే లక్షలాది మంది ఆయన దగ్గర మరి ఉపాధి పొందారంటే మాటలు కాదు. తర్వాత ఇంకా మీ జీవితం ఎలా ఉండాలి? యువర్ లైఫ్ ఈజ్ వైటర్ దెన్ మిల్క్, సాఫ్టర్ దెన్ సిల్క్. స్టడీస్ ఆర్ గ్రేటర్ దెన్ పవర్, టాలర్ దెన్ టవర్. క్యారెక్టర్ ఈజ్ కాస్టర్ దెన్ మనీ అండ్ స్వీటర్ దెన్ హనీ. వాల్యూస్ ఆర్ older than history, newer than mystery. Time is precious than gem, stronger than stem. Self-care is greater than wealth, stronger than health. ఇప్పుడు మనం మీలాంటి వాళ్ళు అనుకోవాల్సింది, హౌ టు బీ ఏ గుడ్ స్టూడెంట్. నేను ఒక మంచి విద్యార్థిగా ఉండాలంటే ఏం చేయాలి? ఇఫ్ యు ఆర్ టూ స్లో in studies or whatever, then your knowledge may not flow. You have to try to come up from the slow to steady and swiftness. If you are too like thunder, you can create many a wonder. If you are an emotional, you can't be a sensational in your lifetime. If you observe your life in mirror, you can always correct your error. అందుకని అంటారు, మన లైఫ్ ఈజ్ లైక్ ఎ మిర్రర్. యూ కెన్ కరెక్ట్ యువర్ ఎర్రర్, అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ టెర్రర్. ఇఫ్ యూ డు నాట్ కమిట్ ఎనీ సిన్, యూ కెన్ ఆల్వేస్ గెట్ టు విన్. సో యూ మస్ట్ బీ సో కేర్ టు ఫేస్ ది ప్రాబ్లమ్ ఇన్ డీల్. చాలామంది అంటుంటారు, పిల్లల్లో రెండు రకాలు ఉంటారు. ముందు బెంచిలో కూర్చునేవాడు ఒకడు ఉంటాడు, వెనక బెంచిలో కూర్చునేవాడు ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ మీకు తెలుసా? ఎవరు గొప్ప? బ్యాక్ బెంచ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ అండ్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ తెలుసా? అంటే ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం. ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యను పరిష్కరించగలిగిన వాళ్ళు ఫ్రంట్ బెంచ్లో కూర్చునే వాళ్ళు. వెనక బెంచ్లో కూర్చున్న వాళ్ళు ఎవరు తెలిసిన? వాట్ ఎవర్ ద ప్రాబ్లం దే కెన్ ఫేస్ ఇట్. ఎటువంటి సమస్య వచ్చినా ఎదుర్కోగలరు. అందువల్ల బ్యాక్ బెంచ్ వాడు తక్కువ కాదు, ఫ్రంట్ బెంచ్ వాడు ఎక్కువ కాదు, అందరూ సమానమే భగవంతుని సృష్టిలో. వీఆర్ ఆల్ వన్, ఫీలింగ్స్ ఆర్ నన్. అలాగే చివరిగా ఒక చిన్న కవిత చెప్పి ఆపేస్తాను. మనలో పరాయి పోకడ ఎక్కువ ఉంది. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెస్టర్న్ కల్చర్. అది పోవాలంటే ఏం చేయాలి? మనం గుర్తించాల్సింది అమ్మలోని ఆప్యాయత, నాన్నలోని నమ్మకం, తాతలోని తన్మయత్వం, అమ్మమ్మలోని అభిమానం, నానమ్మలోని నవ్వు ముఖం, అత్తలోని ఆదరణ, మామలోని మమకారం, బాబాయిలోని బంధుత్వం, చిన్నమ్మలోని చిరునవ్వు, అన్నలోని అభయం, అక్కలోని అనురాగం, బావలోని బాంధవ్యం, వదినలోని వాత్సల్యం,
మరదలలోని మమత, మరిదిలోని మంచితనం, గురువులోని గౌరవం. అయితే నేడు మనం కట్టే బట్ట, చదివే చదువు, తినే తిండి పరాయి పోకడలను అనుసరిస్తున్నాయి. కనీసం మాట వరుసకైనా మనం అచ్చ తెలుగులో మాట్లాడదాం, మన బంధాలను నిలబెడదామని సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందుకని మనం ఎప్పుడైనా ఒకటి తెలుసుకోవాలి, మనకు వాస్తవాలు తెలిసినప్పుడు నిర్భయంగా ఉండాలి, తెలియనప్పుడు తెలిసినట్లు మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా జీవితంలో మనం ఏదైనా సాధించాలి అంటే మనం తెలుసుకోవాల్సిన లక్షణాలు ఏంద్రా అంటే, మన యొక్క స్వోట్ అంటారు, SWOT, S ఫర్ స్ట్రెంగ్త్, O ఫర్ వీక్నెస్, O ఫర్ ఆపర్చునిటీ, T ఫర్ థ్రెట్. అంటే మన యొక్క స్ట్రెంగ్త్ తెలుసుకోవాలి ఫస్ట్. మనలో ఉండేటువంటి స్ట్రెంగ్త్కి తగ్గట్టుగా మనం కష్టపడి ప్రయత్నం చేయాలి. W వీక్నెస్, మనలో ఉండే బలహీనతలు ఉంటాయి. ఒక పీరియడ్ యాక్టివ్గా ఉంటే ఇంకో పీరియడ్ ఇన్యాక్టివ్గా ఉంటాం. లాంగ్వేజ్ పీరియడ్ ఆనందంగా ఉంటే మ్యాథ్స్ పీరియడ్ డల్గా ఉంటాం. మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో సైన్స్ పీరియడ్లో డల్గా ఉంటాం. ఇలాంటి బలహీనతలు, వీక్నెస్ యూ హ్యావ్ టు ఓవర్కమ్. ఆపర్చునిటీ, వెన్ యూ అండర్స్టాండ్ యువర్ స్ట్రెంగ్త్, వెన్ యూ డ్రైవ్ అవే యువర్ వీక్నెస్, దెన్ యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ. These opportunities are stepping stones to your success. Finally, threat. Threat will come only at the time of interviews, facing interviews, writing exams, these times. Then you have to avoid it, because when you have confidence on yourself, then automatically this will be disappeared. అందుకని మీరు ఇలా చూడాలి, ఎప్పుడు కూడా దూరంగా ఉండే బాగానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగులో దూరపు కొండలు నునుపు, ఇంగ్లీష్లో ఏ మౌంటైన్ లుక్స్ బ్యూటిఫుల్ ఫ్రమ్ డిస్టెన్స్, తమిళంలో అక్కరైకి ఇక్కరై పచ్చ, సంస్కృతంలో దూరతః పర్వతాః రమ్యాః, హిందీలో పర్వత్ దూర్ సే పర్వత్ సుందర్ హై. అంటే ఏ భాషలో చూసినా సమాధానం ఒకటే. మనకి కనపడేవి దూరంగా ఏదో ఉంటే ఏమీ లేదు, మన దగ్గరగా చూస్తే తెలుస్తాయి అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో. అలా ఇక్కడ ఉండేటండి మీరందరూ కూడా జీవితంలో ఏదైనా సాధించాలంటే ఒకటి ఎదుటివాడిని పోల్చకండి. నా కోసం నేను కష్టపడాలి, ఇతరుల కోసం చూడకూడదు. రెండవది, మన పక్కన ఎవరన్నా గుర్తిస్తున్నారా లేదా అని ఎదురు చూడకండి. నీ కోసం నువ్వు బతకాలి, నా సంతృప్తి కోసం నేను చేస్తుంటా. అలా చేయగలిగి ఉంటేనే మనకి సంతృప్తి. ఇప్పుడు బై గాడ్స్ గ్రేస్, బై లక్, నేను దగ్గర ఒక 30 ఏళ్ళ నుంచి రక్తదానం చేస్తున్నా. 36 సార్లు రక్తదానం చేసిన వాడికి గవర్నర్ నుంచి సర్టిఫికేట్ వచ్చింది. నన్ను చాలామంది అడిగేవాళ్ళు, ఏమయ్యా 80 దాటింది నువ్వే సర్టిఫికేట్ తీసుకోలేదు. ఐఎమ్ నాట్ డూయింగ్ ఫర్ సర్టిఫికేట్, ఐఎమ్ డూయింగ్ ఫర్ మై హార్ట్. గాడ్ ఈజ్ గివెన్ గుడ్ హెల్త్, వై షుడ్ ఐ డూ ఫర్ అదర్స్? ఓన్లీ ఫర్ మై సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇలా మన కోసం మనం చేసుకుంటూ పోతే ద డే కమ్స్, వాట్ ద డే ఐ గాట్ టుడే ఫ్రమ్ అవర్ చైర్మన్ విద్యాసాగర్ గారు టు ఫెలిసిటేట్ ఆన్ దిస్ డయాస్, లైక్ దట్ వన్ డే యూ విల్ ఆల్సో గెట్ ద సేమ్. నేను వివాలో మొదటి మాస్టర్గా ఇక్కడ ఎంటర్ అయిన వాడిని. ఈరోజు ఇదే వివాలోనే సార్ గారి ద్వారా ఫస్ట్ టైం నా లైఫ్లో గుర్తింపు పొందాను. ఈ రోజున నేను ఎప్పుడు ట్రై చేయను లేదు, కానీ నన్ను వచ్చింది అవకాశం నా మాతృ సంస్థ అయినటువంటి వివాలోనే. అసలు అడిగింది లేదు, ఏం లేదు. చూసారా? అంటే మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోతే తప్పకుండా గుర్తింపు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? మన దగ్గర నుంచే వస్తాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇది నా ఇల్లు, నేను గెలిచాను, భవిష్యత్తు నుంచి కూడా గెలుస్తాను. మీరందరూ కూడా ఇదే ఫార్ములా ఫాలో చేయండి. మన సంస్థలో మనం చదువుకున్నప్పుడు మన పని మనం చేస్తూ ఉంటే ఏదో రోజు గుర్తింపు వచ్చిన రోజు వస్తుంది, ఇది నాది ఆ ఫీలింగ్. అలాంటి ఫీలింగ్స్తో మనం ఉన్న రోజు మనకు అన్నీ కూడా మనది అనిపిస్తుంటాయి. పచ్చకామర్లో వచ్చినోడికి పచ్చల్లాగా మంచి ఆలోచనతో ఉంటే మన మైండ్ అంతా కూడా ఫ్రెష్గా మైండ్గా ఉంటాయి. ఎవరు ఏం చెప్పినా ఐ షుడ్ నాట్ థింక్ ఆఫ్ అదర్స్, యూ థింక్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. అలాగే 27 పీజీలు చేశాం, 27 పీజీస్. ఎందుకు చేశామంటే గాడ్ ఈజ్ గివెన్ టైం. వివాహం చేసుకుని వివాహం విద్యానాశాయ తప్పు.
చదువుకోవడానికి టైం లేదు, రాంగు. చదువుకోవాలన్న సంకల్పం మాత్రమే కార్యసిద్ధి అని ప్రూవ్ చేయాలి. చదువుకోవాలి నాకు తపన ఉంది, వస్తే ఇంకా అవుతాయి. మీరు నమ్మరు, నేను ఇంకా చేసేవాడిని. యూనివర్సిటీలో చేతులు ఎత్తేసారు, ఇంకా డిగ్రీ లేవు అని అందుకని ఆగా తెలుసా. లేకపోతే 35 అయిపోయాడు. ఈ యూనివర్సిటీలో డిగ్రీ నేను చేసే డిగ్రీలు లేవు, అన్ని యూనివర్సిటీలో ఆయన వదిలేరు బాబు, మా దగ్గర లేవు అన్నారు. అందుకని ఆగా, లేకపోతే ఇంకా నేను చేస్తుంటా లాస్ట్ బ్రీత్ వరకు చేయాలని. అలాగే మన ఎప్పుడు కూడా మనకి జీవితాన్ని బ్రతుకుని లేదా మన యొక్క లైఫ్ని పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తులను మర్చిపోకండి, సంస్థలను మర్చిపోకండి. మీరందరికీ ఇక్కడ ఈ వివాలో ఉండే వాళ్ళందరికీ కూడా ఒకటే, దిస్ ఈజ్ అవర్ హోమ్. సో వీఆర్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ. నేను ఏ కాలేజీలో కానీ 32 ఏళ్ళు అక్కడ బోర్డులో వస్తుండే సర్వీస్, 32 ఏళ్లలో ఎన్నో సంస్థలో చేసిన వివాలో ఉన్నంత ఒక ఫీలింగ్, ఒక హోమ్లీ అట్మాస్ఫియర్, ఇది నాది అనేటువంటిది నేను ప్రతి ఒక్క స్టాఫ్లో చూశాను. ఆయమ్మల నుంచి డైరెక్టర్ కాదు, చైర్మన్ వరకు కూడా. నేను చైర్మన్ ఆయన అనుకోరు, ఆమె ఆయమ్మ అనుకోదు, ఎవరు అనుకోరు, ఎవరి పనులు వాళ్ళు చేస్తుంటారు. అలాగే మన స్టూడెంట్స్ కూడా ఇలాంటి ఒక సంస్థలో మనం చేరినప్పుడు ఇలాంటి ఒక ఐడియల్ క్యారెక్టర్ని మనం కూడా చేసుకొని నా పని నేను చేసుకుంటూ నేను ఇక్కడ చేరిన దానికి నేను తప్పకుండా ఏదో సాధించగానే బయట పోకూడదు, లేకపోతే వ్యర్థం, నా జీవితం వ్యర్థం అనుకున్న రోజు ఇక్కడ ర్యాంక్ 1, 2 కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ర్యాంక్ హోల్డర్సే. ఆల్ యువర్ ర్యాంక్స్ విల్ ఫిల్ యువర్ వివా ట్యాంక్స్. థ్యాంక్స్ టు యు ఆల్.